పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీదే విజయమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. డబ్బుతో ఎన్నికల్లో గెలవచ్చు అనుకునే కూటమి అభ్యర్థికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం 34వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండి నాగేంద్ర పుణ్యశిలతో కలిసి వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి స్థానికులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ కోట్ల రూపాయలకు పడగలెత్తిన బీజేపీ అభ్యర్థిని పశ్చిమ నియోజకవర్గంలో పోటీలో దించి గెలవాలన్న టీడీపీ, జనసేన పార్టీల ఆశలకు ప్రజలు వచ్చే నెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటుతో బుద్ధి చెబుతారన్నారు. వైఎస్ఆర్సీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. జగనన్నకు బహుమతిగా అందిస్తామని, నియోజకవర్గంలోని ప్రజలందరూ ఐక్యంగా అన్నదమ్ముళ్లాగా అక్కచెల్లెమ్ములుగా ఉంటామని ఆసిఫ్ చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కులాలు, మతాలను విడగొట్టి చేసే రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గంలో చెల్లవన్నారు. కొండలు గుట్టలు ఎక్కి ప్రజా సమస్యలు తెలుసుకోలేని నాయకులకు ఇక్కడ స్థానం లేదన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉందో తెలియని ఢిల్లీ బాబును ఇక్కడ డంప్ చేసి గెలవాలనుకోవడం ప్రతిపక్ష పార్టీల అవివేకమన్నారు. రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ స్థానిక కార్పొరేటర్ నాగేంద్ర పుణ్యశిల మాట్లాడుతూ ప్రజలు జగనన్న మరి ఈరోజు సుజనా చౌదరి గారు డబ్బుతో ఏదైనా చేసేస్తాను, నాకు బ్యాంకుల్లో దోచుకున్న డబ్బు చాలా ఉంది, ఆ డబ్బుతో నేను ప్రజల్ని, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ నేను డబ్బుతో కొనేస్తాను, డబ్బుతో నేను గెలిచేస్తానని చెప్పేసి భ్రమపడుతున్నారు. మానవ మర్యాద కలిగిన వాళ్ళు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు, కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటాం. ఇక్కడ మతోన్మాదులకి చోటు లేదు. అలాగే బీజేపీ కావాలని చెప్పేసి అలజడులు సృష్టించడానికే ఇక్కడ ఈ యొక్క టికెట్ని కేటాయించడం జరిగింది. ముస్లిమ్స్ నిలబడిన చోట ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పే దిశగా ముందుకెళ్తారు. లక్ష్యం 175కు 175 సీట్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గ సీటును అత్యధిక మెజారిటీతో గెలిచి జగనన్నకు బహుమతిగా అందిస్తామని చెప్పారు. ఇప్పటికే జగనన్న మేమంత సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు సముద్రంగా తరలి రావటాన్ని చూసి ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పడుతున్నాయన్నారు. ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చినటువంటి ఒక పాదచారిగా మాత్రమే చూస్తున్నారు తప్ప ఎక్కడ కంటెస్టెంట్గా మాత్రం చూడట్లేదు. మరి అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తిగా ఆసిఫ్ గారికి ఏ గుమ్మల్లో కూడా, ప్రతి గుమ్మల్లో కూడా మరి మా ఇంటి వ్యక్తి అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆశీర్వదిస్తున్నారు. మరి ఖచ్చితంగా మీరు గెలుస్తారు, మరి పశ్చిమ నియోజక అభివృద్ధికి మీరు కృషి చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఇదే విధంగా మరి తెలుగుదేశం పార్టీ విష కూటమి ఏదైతే ఉందో మరి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుసుకుని ముందుకు సాగాలని తెలియజేస్తాం.